సో తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికంగా ట్యాక్స్లు కట్టేది మనమే. సో మనకే మొట్టమొదటి హక్కు అనేది ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి సో బీసీల రాజ్యం వచ్చే వరకు నేను అవసరమైతే నా పార్టీకి కూడా రాజీనామా చేస్తా, నా పదవికి కూడా రాజీనామా చేస్తా, బీసీలని అత్యంత స్థానంలో కూర్చోబెట్టడమే నా ఏకైక లక్ష్యం అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఈ స్పీచ్ ఇస్తుండగా మధ్యలో నేను తీర్మార్ మల్లన్నగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నప్పుడు రిజల్ట్ రోజు ఒక కలెక్టర్కి విదేశాల నుంచి ఒక మంత్రి ఫోన్ చేసి తీర్మాన్ మల్లన్న ఓడిపోతున్నాడా గెలుస్తున్నాడా అని చెప్పేసి అడగడం ఏంటి అంటే నన్ను ఓడగించడానికే ప్రయత్నాలు చేస్తున్నారు, అలాగే ఒక బీసీ బిడ్డను ఎదగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు, ఆపే కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన విరుచుకుపడడం అనేది జరిగింది. సో నన్ను ఎవరెవరైతే ఆ రోజు టార్గెట్ చేశారో వాళ్ళందరికీ మిత్తీలు చక్రవడ్డీలు అన్ని వడ్డీలతోటి కలిసి వారు నెక్స్ట్ ఎలక్షన్స్లలో ఎట్లా గెలుస్తారో నేను కూడా చూస్తా అని చెప్పేసి తొడగొట్టారు. మరి ఇది అంటే ఇండైరెక్ట్గా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అన్నారని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరి దీనిపైన వెంకటరెడ్డి గారి అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మరి దీనికి సంబంధించి మరి మా తీర్మాన్ మల్లన్న ఏ విధంగా మళ్ళీ సంజాయించుకుంటారా లేకపోతే అదే మాట మీద ఉంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికైతే ఇప్పుడు మల్లన్న ఎక్కడ చూసినా కూడా బీసీ సభలలోనే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా నాకు మంత్రి పదవి వచ్చిన అవసరం లేదని ఈవెన్ రేవంత్ రెడ్డిని కూడా బీసీలకు న్యాయం చెయ్యకపోతే నేను ఎదిరించి మాట్లాడతానని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. అలాగే నాకు ప్రతి సీఎం అయినా ఒకరే, మంత్రి అయినా ఒకరే, ఎమ్మెల్యేలు అయినా ఒకరే, బీసీలకు ఎవరైతే అన్యాయం చేయాలని చూస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళని చీల్చి చెండాడతా అని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతలపైన కూడా గతంలో కూడా హాట్ కామెంట్స్ చేయడం అనేది జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా ఎక్కడ కూడా ఆయన కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవి కాలం అనేది ఇంకో 3 సంవత్సరాల వరకు ఉంటుంది. మరి 3 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక భాగంగా ఉంటారా లేకపోతే బీసీలకి ఇప్పటికే కులగణన చేస్తామని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ చెప్పడం అనేది జరిగింది. సో బీసీలకు కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్తామని చెప్పేసి అన్నారు. అలాగే నిన్న జరిగినటువంటి బీసీ సభలో తీర్మాన్ మల్లన్న ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇది కొత్తగా ఏం కాదు, గతంలో కూడా బీసీ సభలకు సంబంధించిన తాజ్ కృష్ణ హోటల్లో కావచ్చు ఇతర కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వం పైన డైరెక్ట్గా కూడా విమర్శించడం అనేది కూడా జరిగింది. సో త్వరలో బీసీలకు ఇప్పటివరకు మంత్రి పదవులు 2 వచ్చినాయని చెప్పేసి అనడం కావచ్చు, తర్వాత గతంలో బీసీలకు సీట్ల విషయంలో కావచ్చు ప్రతి విషయంలో అన్యాయం జరిగింది. సో బీసీలకు కనుక ఇంకోసారి అన్యాయం చేస్తే మాత్రం తొక్కి నారదీస్తా. అలాగే నా గెలుపులో భాగంగా కృషి చేసిన వాళ్ళకి నేను ఆదుకుంటా, అలాగే నా ఓటమికి కృషి చేసిన వారిని కూడా ఎవరిని కూడా వదలను.